ప్రియమైన వారలారా, ప్రభువైన యేసు క్రీస్తునామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానము హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనములో, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి అంటే ఫాలో ఆర్ ఇమిటేట్. ఎవరిని అనుసరించాలంటున్నాడంటే దేవుని వాక్యాన్ని మీకు బోధించిన వారు, వారి యొక్క జీవితాలు, మీ పైన నాయకులుగా ఉండే వాళ్ళ యొక్క ప్రవర్తన, వారి యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి మీరు ఫాలో చేయాలంటాడు. అంటే దేవుని వాక్యాన్ని బోధించేటువంటి వాళ్ళు నాయకులుగా ఉండేటువంటి మాదిరిగా ఉండాలనేటువంటిది దేవుని వాక్యం మనకు సెలవిచ్చే కార్యం. ఒకవేళ మరి బ్రదర్ ఈ దినాల్లో అట్లా ఉంటుందా అంటే సందేహమే. ఎందుకంటే అనేక నాయకులు లేక మరి చూసినట్టయితే బోధకులు అనే వాళ్ళు ఏమంటున్నారంటే మరి మాదిరిగా లేరని చెప్పేదానికి చాలా దుఃఖంగా ఉంటున్నది. అయితే సహోదరి, మనము మాదిరిగా ఉండాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని వాక్యం యొక్క ఉద్దేశం మనకు. కాబట్టే ఇక్కడ ధైర్యంగా ఏమంటాడంటే వారి ప్రవర్తన తలంచుకునుడి అంటాడు, వారిని ఇమిటేట్ చేయమంటాడు. ఇమిటేట్. సో ఎవరిని ఇమిటేట్ చేస్తాం మనము? మనకి ఎవరైతే మన యొక్క హీరోగా ఉంటారో వారిని మనం ఇమిటేట్ చేస్తాం. అట్లాగే మనము మరి ఎవరిని మనకు ముందుగా మన గురిగా పెట్టుకుంటున్నాం వారిని మనం ఇమిటేట్ చేసే వాళ్ళని ఉంటున్నాం. అందుకొరకు ఏమంటాడంటే మొదటి కొరింథీయులకు 4వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట చెప్తుంటున్నాడు. క్రీస్తునందు మీకు 15వ వచనం, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై, నో ఫాలో మీ కదా, నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవాలని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. కాబట్టి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏమిటి ఎగ్జాంపుల్? నేను మీకు ఉపదేశం చేసి మిమ్మల్ని సువార్త ద్వారా మరి కని ఉంటున్నాను అంటాడు. అదే సమయంలో సువార్త ద్వారా పోషించుంటున్నాను అంటున్నాడు. కాబట్టి ఏం చేయాలా? నన్ను పోలి నడుచుకున్నాడు. ఎంత ధైర్యంగా మరి అపోస్తలుడైన పౌలు చెప్తుంటే నన్ను పోలి నడుచుకున్నాడు అంటే అప్పుడు తనలో మరి ఎటువంటి విధమైనటువంటి మరి అబ్జెక్షనబుల్, ఆటంకకరమైనటువంటి ఆత్మీయ కార్యాలు లేవు అనేటువంటి కార్యం. అంటే దేవునిలో ఏ విధంగా క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. అందుకొరకే ఇంకొక చోట అదే 11వ అధ్యాయంలో ఏమంటాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. కాబట్టి ఎవరి ఎగ్జాంపుల్ ఇక్కడ? ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ క్రైస్ట్. సో ఆ ఎగ్జాంపుల్ను, ఆ ఉదాహరణాన్ని, ఆ యొక్క జీవితాన్ని నేను వెంబడిస్తుంటున్నాను కదా. క్రీస్తు యొక్క ముద్రలు నాలో ధరించుకుని అంటున్నాడు. ఆయన యొక్క ముద్రలు, ఆయన యొక్క శ్రమలు, ఆయన శ్రమలకు మరి హేతువైనటువంటి కార్యాలు నా జీవితంలో నేను నెరవేర్చుకుని అంటున్నాడు. కాబట్టి సౌలుగా ఉన్నటువంటి పౌలుగా మారిన తర్వాత ఆయన మరి దేవుని వాక్యం సంపూర్ణంగా ఏమంటాడు? నేను చావైతే నాకు లాభం, బ్రతుకుట క్రీస్తు అంటాడంటే సంపూర్ణంగా క్రీస్తు యొక్క స్వరూప్యంలోనికి మార్చబడాలని ఆయన యొక్క నీతి మార్గములు, ఆయన యొక్క ప్రేమ మార్గములు, ఆయన యొక్క త్యాగపూరితమైన మార్గములో మరి అపోస్తలుడైన పౌలు జీవించాడు. అందుకే ధైర్యంగా ఆయన చెప్తాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. కాబట్టి డియర్ వన్స్, మీరేం చేయాలా? నన్ను పోలి నడుచుకోండి. ఎంత గొప్ప మరి శ్లాఘత ఇది! ఎంత గొప్ప ధైర్యం అనేటువంటి, ఎంత అథారిటేటివ్గా మనం చెప్పగలమా అనేటువంటి కార్యాన్ని మనం గమనించినట్లయితే అదే మనం చూస్తున్నాము. అదే మరి ఏ విధంగా క్రీస్తును పోలి నడుచుకున్నట అనేటువంటిది చూస్తున్నట్లయితే ఫిలిప్పీలకు 3వ అధ్యాయము 17వ వచనంలో అంటున్నాడు. 3వ అధ్యాయం 17వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేను 3వ అధ్యాయం 17వ వచనం, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకునే వారిని గురిపెట్టి చూడండి. కాబట్టి మీకు మాదిరిగా ఉంటున్నామని చెప్పాలని గురిపెట్టి చూడండి, తీక్షణంగా చూడండి, గమనించండి, వాళ్ళను గమనించి వారిని వెంబడించాలి. ఎందుకంటే ఈ దినాల్లో అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీటిని గురించి మీతో అనేక పర్యావరణ చెప్పేది ఇప్పుడు కూడా ఏడ్చుచూ చెప్తున్నాడు. దుఃఖం. క్రీస్తు పరిచారకులమని, క్రీస్తు సేవకులమని, క్రీస్తు యొక్క మార్గానికి ఎట్లా నడుచుకుంటున్నారట? శిలువకు విరోధముగా శత్రువులుగా నడుచుకుంటున్నారట. సత్యమే కదా మన మధ్యలో ఈ దినాల్లో జరిగేది. క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క మరి కార్యమును ఉచితంగా ఇవ్వాల్సింది పోయి క్రీస్తు యొక్క పరిచర్య సేవ అనేటువంటిది మరి స్వలాభం కొరకు, ధనాపేక్ష కొరకు చేసేటప్పుడు
దాన్ని ఏమంటాడంటే మరి వారి నాశనము వారి అంతము, వారి కడిపే వారికి దేవుడు. ఎంతసేపు సంపాదించుకొని బ్రతుకు తెరువు కోసమైనటువంటి కార్యం ఇస్తే చాలా పొరపాటు అండి. దేవుని వాక్యం ఖండిస్తుంది. ఎందుకంటే ఈ సత్యం ఎప్పుడో చెప్పింది, ఇప్పుడు నెరవేరుతా ఉంది ఈ దినాల్లో కూడా కదా. మరి చూసినట్టయితే నూతన నిబంధన దినాల్లో చెప్పినట్టు కార్యము ఇప్పుడు ఫిలిప్పీలకు రాసినప్పుడు చెప్పిన కార్యము ఇప్పుడు కూడా నెరవేరుతుంది. ఇటువంటి వారు అనేకమైన కార్యాలు. కాబట్టి ప్రేమల సోదరి బోధకుడు ఉపదేశం కూడా మనం పరీక్షించి చూసుకోవాలి. మనం ఎటువంటి విధంగా మన యొక్క పరిచయం చేస్తున్నాం, మనం ఇతరులకు మాదిరిగా ఉంటున్నామా అనేటువంటిది. ఎందుకంటే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ ఉండి ప్రవీణ యేసుక్రీస్తు రక్షకుని కొరకు కనిపెట్టుచున్నాము. కాబట్టి వీఆర్ వెయిటింగ్ ఫర్, మనకు గొప్ప నిరీక్షణ ఉంది కదా, గొప్ప నిరీక్షణ ఉంది. కాబట్టి దాని కొరకు మనము మరి వెయిట్ చేస్తుంటున్నాము అనే కార్యాన్ని చూస్తున్నామట. అట్లాగే 4:9 కూడా ఏమంటాడు, మరియు మీరు నా వల్ల ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టు ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తగా దేవుడు మీకు తోడుగా ఉండడు. కాబట్టి ఏది నేర్చుకున్నారో, ఏది విన్నారో, ఏది చూచారో ఆ ప్రకారం నడుచుకున్నాడు అంటాడు. కాబట్టి ఏ విధంగా మనం నడుచుకోవాలి ఈ లోకంలో అనే కార్యాన్ని గురించి ఈ దినం మన యొక్క వర్తమానంలో మనం చూస్తుంటున్నాం. అందుకొరకే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక కూడా ఏమంటాడంటే 1వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం ముందు మీరు వాక్యం అంగీకరించి మన ప్రభువును పోలి నడుచుకున్న వారైతే. కాబట్టి తెస్సలోనికీయుల నుండి విశ్వాసాన్ని అప్రిషియేట్ చేస్తుంటున్నాడు, మెచ్చుకుంటున్నాడు. మీరు శ్రమలు అనుభవించి ఎట్లాగుంటున్నారో మరి కలుగు పరిశుద్ధాత్మక ఆనందముతో, మరి శ్రమల్లో కూడా ఆనందంతో ఉండి ప్రభువును పోలి నడుచుకున్నారు. కాబట్టి మీరు చక్కగా నడుచుకొనిచున్నారు అనే దాని గురించి మరి ఇక్కడ అపోస్తలుడు పౌలు చెప్తూ, అదే 2 తెస్సలోనికీయులకు 3:9 ఏమంటున్నాడంటే 3:9 ఏం చెప్తున్నాడు ఇక్కడ, మీరు మమ్మను పోలి నడుచుకున్నవారని మేము మాదిరిగా కనపరుచుకుంటూ ఇలాగూ చేస్తే కానీ మాకు అధికారం లేదని కాదు. ఎందుకు చెప్తున్నాడంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఎవరి యొద్దనను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవరికి భారముగా ఉండలేదు, ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రి మగలు పని చేయుచు జీవనము గడుపుకుంటూ దేవుని పరిచర్య చేస్తాం. కాబట్టే ఏమంటాడు, అట్లాగే మీరు మమ్మల్ని పోలి నడుచుకున్న వారై ఉండాలని మేము మీకు మాదిరిగా కనపరుచుకుంటున్నాము అంటాడు. కాబట్టి వీఆర్ జస్ట్ లీడింగ్ ఏ ఎగ్జాంపులరీ లైఫ్ అంటాడు కదా, ఎగ్జాంపులరీ లైఫ్. అందుకొరకే మనం ఏం చూస్తున్నాము, హెబ్రీయులకు రాసిన పత్రికలు కూడా 6వ అధ్యాయంలో ఏం చూస్తున్నామంటే, మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానం చేసి స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు. ఎవరది? ఒక ఎగ్జాంపుల్ అబ్రహాం అని చెప్తున్నాడు అనమాట. వాగ్దానం ఓర్పు చేతను మరి ఇక్కడ నిరీక్షణతో కూడా వాగ్దానం నెరవేరే వరకు అబ్రహాము ఎట్లాగా నడుచుకున్నాడు ఆ విధంగా మీరు నడుచుకోవాలంటున్నాడు. అందుకొరకే మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చదివాం కదా, మరి మీ పైన నాయకులుగా ఉన్నవారి కొరకే. అదే 17వ వచనములుగా మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసి ఉండేది, జాగ్రత్త. కాబట్టి నీకు ఒక పరిపాలన ఇచ్చినాడు అంటే, నీకు ఒక అధికారం ఇచ్చినాడంటే దేవుడు, నీ కిందుండే ఆత్మలకు నువ్వు లెక్క ఒప్పచెప్పాలా. కాబట్టి అటువంటి వారు దుఃఖముతో, అంటే మరి పరిపాలించబడే వాళ్ళు కూడా దుఃఖముతో, విశ్వాసులు కూడా మరి తిరుగుబాటు దుఃఖముతో కొన్నిసార్లు హింసిస్తూ దూషిస్తూ ఉంటారు. అది కూడా తప్పు. వారి మాట వినవలసి అనుకుంటున్నాం. అందుకొరకే వీటన్నిటికీ యేసు ప్రభు ఏమంటాడంటే ఒక ఉదాహరణ చెప్తుంటున్నాడు. యేసు ప్రభు యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మరి శిష్యులందరినీ కూర్చోబెట్టి ఆ పస్కాకు ముందుగా పస్కా ఆచరించేటప్పుడు వారి పాదములు కడిగినాడు, తన యొక్క తువాలతో దాన్ని తుడిచినాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను అని ఇక్కడ చెప్తున్నాడు. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయడం మీకు మాదిరిగా ఇలాగ చేసింది. సో వారి పాదములు, శిష్యుల పాదములు కడగాలంటే తగ్గించుకోవాలి కదా. ఒకరి పాదములు కడగాలంటే సాధారణమైన విషయం కాదు. అయితే యేసు ప్రభు మరి దేవుడైంది, దేవుని కుమారుడైంది, తను తగ్గించుకున్నాడు. కాబట్టి ఇది ఏమంత చూపిస్తున్నది, మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు. కాబట్టి మీరు ఆ విధంగా తగ్గించుకున్న వారై ఉండాలా అనేటువంటి కార్యం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో కూడా ఎవరిని అనుకరించాలా? మనము మన యొక్క ప్రభువును మనం అనుకరించాలా, ఆయన్ను మనం ఫాలో చేయాలా. వీ హ్యావ్ టు ఇమిటేట్ హిమ్ ఇన్ అవర్ లైఫ్స్. కాబట్టి ఆయన్ను అనుకరించాలా, ఆయన వాక్యాన్ని బోధించినట్టు పౌలు యొక్క జీవితాన్ని అటువంటి అనుకరించాలా. అట్లాగే మరి మన యొక్క జీవితాల్లో ఎవరైతే ఒక క్రీస్తు యేసు యొక్క మరి సువార్త చెప్పి దాని ప్రకారం నడుచుకుంటున్నారో అటువంటి వారిని మనం అనుకరించవలసిన వారుగా ఉంటున్నాము.
ఆ విధంగా అనుకరించి మనం నడుచుకున్నట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితము మరి అభివృద్ధి చెంది ఫలభరితమైన జీవితంగా ఉండేదిగా ఉంటుంది.